నమస్తే సార్. నమస్తే. సార్ నాన్ వెజ్గా మాట్లాడుకుంటే నాన్ వెజ్ రిలేటెడ్ చాలామంది ఏం చేస్తారంటే కుక్ చేసిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేసుకొని తినడం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ తెచ్చుకున్న మనం స్టోర్ చేసుకుని 3-4 డేస్ తర్వాత తిన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. సో రీసెంట్గా కూడా మటన్ అలా తినడం వాళ్ళు చనిపోయిన ఒక ఇష్యూ కూడా చూసాం. అసలు నాన్ వెజ్ ఆ విధంగా చేసుకొని తినొచ్చు అంటారా? యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎలా డిఫరెన్స్ అంటే లైక్ నేచర్ సేస్ యూ షుడ్ ఆల్వేస్ ఈట్ ద ఫ్రెష్ ఫుడ్. ఓకే, అది ఏదైనా సరే ఎనీథింగ్ అప్పటికప్పుడు వంట చేసి తినాలి. దట్ ఈస్ వన్. వీ షుడ్ ఈట్ ఆల్ ద ఫ్రెష్ వెజిటేబుల్స్, ఈవెన్ ఫ్రెష్ రా వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఆల్ దీస్ ఐటమ్స్ మనం ఫ్రెష్గా తినాలి. ఇది కాకుండా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా అయితే ఈ మటన్, చికెన్ కానీ ఎనీ సైడ్ ఆఫ్ కర్రీస్, ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, ఫస్ట్ థింగ్ అక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్ మారిపోతుంది. ఓకే, ఆ టెంపరేచర్ మారడం వల్ల అక్కడ న్యాచురాలిటీ పోతాయి అన్నమాట. ఓకే, బికాజ్ మీరు మామూలుగా చూడండి, యూ టేక్ లైక్ 2 డిఫరెంట్ పాట్స్. ఓకే, ఒక పాట్లో మీరు ఏం చేయాలంటే నార్మల్గా మీరు వెజిటబుల్ మీరు పెట్టేసండి, కట్ చేసి పెట్టేసండి. ఇంకొక దానిలో మీరు మటన్ కానీ చికెన్ కానీ మీరు ఇంకొక పాట్లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే యూ కీప్ ఇట్ ఫర్ 2 days. ఓకే, 2 days తర్వాత మీరు చూడండి, సపోజ్ ఒక టిఫిన్ బాక్స్లో మీరు ఆలుగడ్డ కట్ చేసి పెట్టారు, ఇంకొక దానిలో మీరు జస్ట్ ఈ మటన్ కానీ చికెన్ కానీ మీరు కట్ చేసి పెట్టేశారు. ఈ 2 దానిలో మీరు చూస్తే, ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏమవుతుందంటే ఈ ఆలుగడ్డ ఉన్న దానిలో ఏం కాదు, యాక్చువల్గా కొంచెం డ్రై అయిపోతాయి, కొంచెం బ్లాకిష్ కలర్ మేబీ దేర్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మటన్ ఆర్ చికెన్ అదర్వైజ్ ఫిష్ ఎనీథింగ్, అక్కడ ఏమవుతుందంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు అన్నీ వచ్చేస్తాయి, బ్యాక్టీరియాస్ అన్నీ ఫామ్ అయిపోతాయి. ఓకే, సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఆల్సో. ఓకే, సో మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే, ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం ఏ ఫ్రూట్స్ అయినా సరే, ఏ వెజిటేబుల్స్ అయినా సరే, లేకపోతే మటన్ చికెన్ అయినా సరే మనం అప్పటికప్పుడు తినాలి. దానికి అనదర్ రీజన్ ఏముంది అంటే, అక్కడ సపోజ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారు, ఫ్రిడ్జ్లో మీరు వెజిటేబుల్ కూడా పెట్టారు. ఓకే, అండ్ అన్వాష్డ్ వెజిటేబుల్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ వెజిటేబుల్ సపోజ్ ఏమైనా బయట నుంచి ఏమైనా బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగస్ కానీ వైరస్ కానీ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ అక్కడ రిప్లికేట్ అవడం అవకాశం ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, ఈవెన్ సపోజ్ మీరు కింద వెజిటేబుల్స్ అన్నీ పెట్టేశారు, పైన మీరు మటన్ చికెన్ ఏమైనా పెట్టారు, ఈవెన్ ఆ బ్యాక్టీరియాస్ అక్కడ వచ్చి ఎంటర్ అవడం అవకాశం ఉంది. ఈ కూర పాట్లు కానీ లేకపోతే మటన్ చికెన్ పాట్లు కానీ ఎంటర్ అవడం అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు అతి ముఖ్యమైన విషయం ఇది, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ 100% రావడం అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, విదిన్ ఎ డే ఆఫ్ టైమ్ యూ విల్ ఫాల్ సిక్. అప్పుడు సిక్నెస్ స్టార్ట్ అయిపోతాయి, మీకు అగైన్ అన్ఈజీనెస్ అండ్ గ్రాడ్యువల్గా ఫీవర్ డెవలప్ అయిపోతాయి, బాడీ పెయిన్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఇలా చేయకుండా నార్మల్గా నా ఒపీనియన్ ప్రకారంగా అయితే యాక్చువల్లీ డైలీ అప్పటికప్పుడు మనం కుకింగ్ చేసి తింటే మంచిదే. అండ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్, బట్ కొన్ని చోట్ల కొంతమంది చేస్తున్నారు. అండ్ హోటల్స్లో స్పెషల్గా పీపుల్ ఆర్ డూయింగ్ దట్. పెద్ద పెద్ద హోటల్స్లో దే డూ దట్ ఓన్లీ బికాజ్ అక్కడ కొంతమంది వచ్చి కూర్చొని ఇమీడియట్లీ నాకు తీసుకురా అని చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది కొంచెం వేడి చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. బట్ దానిలో అన్ని మైనస్ పాయింట్ ఒకటి ఏంటంటే, దానిలో ఉన్న ఫ్యాట్ టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల అది కూడా మారిపోతాయి. అండ్ అనదర్ థింగ్, బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ ఎంటర్ అవడం అవకాశం ఉంది. అండ్ కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని వైరస్ ఎట్లా ఉన్నాయంటే దే వోంట్ డై విత్ ద హాట్ టెంపరేచర్. ఈవెన్ ఆఫ్టర్ బాయిలింగ్ కూడా కొన్ని బ్యాక్టీరియాస్ ఎట్లా ఉన్నాయో చనిపోదు అనమాట, ఎట్లా కూడా ఉంటుంది అనమాట. సో అందుకని వీ షుడ్ బి కేర్ఫుల్. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు తినడం మంచిది. అండ్ ఫ్రోజన్ ఫుడ్లు ఏంటంటే ఓకే, ఇఫ్ కొంతవరకు సపోజ్ చాలా హైజెనిక్ మీరు మెయింటైన్ చేసి మీరు పెట్టారంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్.
బట్ దానివల్ల కూడా కొలెస్ట్రాల్ పెరగడం అవకాశం ఉంది. ఉంటుంది. బికాజ్ మీరు ఇప్పుడు సపోజ్ మటన్ కర్రీ చేసి మీరు పెట్టేశారు, మీకు టైం లేదు, మళ్ళీ తర్వాత మనం చేయలేము, యూ హ్యావ్ టు గో టు డ్యూటీ అగైన్, వచ్చినప్పుడు టైం ఉండదు కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో తయారు చేసి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ మారడం వల్ల అక్కడ ఇంకో ఫ్యాట్ పెరిగిపోతాయి. అక్కడ దానిలో ఉన్న ఫ్యాట్ కూడా అక్కడ థిక్నెస్ వచ్చేస్తాయి. అగైన్ మీరు తీసుకొచ్చి బాయిల్ చేశారు, రీబాయిల్ అయింది, దానిలో ఉన్న ఫ్యాట్ రీబాయిల్ అయిన తర్వాత కూడా అది కూడా ఒక వేరే టైప్గా అది రీబాయిల్డ్ ఫ్యాట్ అంటే వెరీ హీటింగ్ ఫ్యాట్ కూడా దానిలో డెవలప్ అయిపోతుంది. సో ఇట్ విల్ బికమ్ ద ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. ట్రాన్స్ ఫ్యాట్ ఎలాగే మనకు డెవలప్ అవుతుంది. అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్ మనకు బాడీకి ఒకసారి ఆర్టరీకి వెళ్ళిపోయిన తర్వాత మనకు చాలా కష్టం, వీ కెనాట్ రిమూవ్ ఇట్. ఓకే. ఇట్ ఈస్ మీరు చూడండి, మామూలుగా మీరు సపోజ్ కిచెన్లో మీరు కుకింగ్ చేస్తున్నారు, ఓకే, మీరు తాళంబు వేసినప్పుడు కొంచెం చిట్ట అక్కడ వాల్ మీద పడుతుంది, ఓకే. సో సపోజ్ మీరు వీక్లీ వన్స్ కూడా మీరు వాష్ చేయట్లేదు, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ బికమ్ లైక్ 1 month 2 months లైక్ దట్, అప్పుడు అక్కడ ఒక థిక్ లేయర్ వచ్చేస్తుంది, ఓకే. అప్పుడు ఏమవుతుందంటే మీరు మామూలుగా సోప్ తీసుకొని ఒక మామూలు క్లాత్ తీసుకొని వాష్ చేసినా సరే అది పోదు. అగైన్ యూ హ్యావ్ టు యూజ్ ద నైఫ్, యూ హ్యావ్ టు యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ షార్ప్ మెటీరియల్ టు రిమూవ్ ఇట్. అంటే అంతా స్టిక్ అయిపోతాయి వాళ్ళు. అందుకని మనం చూడాల్సిన సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ, ఓకే. సో అప్పుడప్పుడు కనీసం ఒక వ్యక్తి ఫాస్టింగ్ చేయాలి టు రిమూవ్ ఆల్ దిస్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి సర్క్యులేషన్ కోసం మన బాడీలో డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎప్పుడో ఒకసారి మీరు అట్లా జరిగితే ఏం కాదు, బట్ డైలీ బేసిస్ మనం అట్లా చేసి తినకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.